అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ, కాళ్ళు చేతులు లాగడము, అదేవిధంగా ఓపిక లేకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడూ నిస్సత్తుగా ఉండడము, పిక్కలు పట్టేస్తున్నట్టు ఉండడము, ఈ విధంగా వివిధ రకాలైన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నరాల బలహీనతకు సంబంధించి కొన్ని సమస్యల్లో కారణం స్పష్టంగా చెప్పగలిగితే, కొన్ని ఈ నరాల బలహీనత సమస్యలకు సంబంధించి కారణాలు కూడా ఆధునిక వైద్య ప్రపంచం కూడా చెప్పే పరిస్థితిలో లేదనమాట. ఈ నరాల బలహీనతకు సంబంధించి పోషకాహార లోపం ఒక కారణం ఉంటుంది, మానసిక ఒత్తిడి ఒక కారణం ఉంటుంది, అదేవిధంగా మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటివి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఒక కారణం ఉంటాయి, వాతావరణ కాలుష్యం ఒక కారణంగా ఉంటుంది, అదేవిధంగా నిద్రలేమి, ఇలాంటివి అనేక రకాలైన కారణాలతో పాటు మనకు వచ్చేటువంటి కొన్ని వ్యాధుల వల్ల నరాల బలహీనత వస్తుంది. ఉదాహరణకు షుగర్ వ్యాధి, అదేవిధంగా ఒబెసిటీ అంటే ఎక్కువ వెయిట్ ఉండడము, ఇలాంటి వాటి వల్ల ఈ నరాల బలహీనత సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా అందులో సైడ్ ఎఫెక్ట్స్లో భాగం కూడా నరాల బలహీనత వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కొన్నిటికి స్పష్టంగా కారణం చెప్పగలిగినప్పటికీ కొన్నిటికి ఎలాంటి కారణం కూడా ఉండదు. ఆహారం బాగా తీసుకుంటుంటారు, నిద్ర బాగానే పోతుంటారు, అదేవిధంగా విశ్రాంతి బాగానే తీసుకుంటుంటారు, అయినా నరాల బలహీనత, మరి గంటల తరబడి నిద్రపోయినప్పటికీ వాళ్ళకి నరాల బలహీనత తొలగదు. ఈ విధంగా కూడా కొంతమంది ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి లిక్కర్స్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు చక్కటి ఔషధం మనం వాడుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనం కూడా కలుగుతుంది. అసలు ఇంతకుముందే నేను మొదట్లోనే చెప్పాను, పోషకాహార లోపం వల్ల ఎక్కువ శాతం మందిలో నరాల బలహీనత కలుగుతుందని చెప్పేసి. మరి ఈ పోషకాహార లోపం అని ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, పూర్వకాలము మన పెద్దలు ముడి బియ్యం ఎక్కువగా వాడేవాళ్ళు. ముడి బియ్యంలో తౌడు ఉండేది ప్రధానంగా. ఈ రోజుల్లో మరి సారవంతమైనటువంటి ముడి బియ్యంలో ఉన్నటువంటి తౌడును తొలగించినటువంటి ఆ యొక్క పాలిష్డ్ బియ్యము, మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో అన్నం తయారు చేసుకొని వాడుకోవడం వల్ల అనేక రకాలైన నరాల బలహీనత సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముడి బియ్యంతో వాడుకోవడం వల్ల చాలా వరకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ తౌడును ఉపయోగించి మనం ఔషధంగా వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి నరాల బలహీనత సమస్యలు తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మరి ఈ యొక్క తౌడులో అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. బి కాంప్లెక్స్, విటమిన్స్ అనేకం ఉన్నాయి, సెలీనియం ఉంది, విటమిన్ ఈ ఉంది. ఇవన్నీ కూడా మన దేహానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ యొక్క సెలీనియము ఇందులో ఉండడం చేతనే మరి పూర్వకాలం సంతాన రాహిత్య సమస్య ఉండేది కాదు. అదేవిధంగా ముఖ్యంగా ఆడవాళ్ళలో, అదేవిధంగా కొంతమంది మగవాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ సమస్యలు ఉండేవి కాదు అన్నమాట. మరి ఈ యొక్క సెలీనియం అనేటువంటి అంశం ఎప్పుడైతే మన పోషకాహార లోపంగా ఉండిందో అందువలనే మరి ఈ రోజుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోవడము, మన దేహంలో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోయి పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోవడము, అదేవిధంగా వీర్యకణాలకు సంబంధించినటువంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ థైరాయిడ్ సమస్యలు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఈ సెలీనియంతో పాటు విటమిన్ ఈ అనేటువంటి అంశం కూడా ఉండడం చేత ఆ పూర్వకాలం నుంచి ఇది వాడుతుండడం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా పూర్వకాలం ఇంతమంది ఉండేవాళ్ళు కాదనమాట. మరి ఈ రోజుల్లో అటువంటి ఆహారం తీసుకోకపోవడం చేతనే ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి సంఖ్య కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నరాల బలహీనత సమస్య ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ వైద్యులు సూచించిన పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ యొక్క సమస్యకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తౌడు, మంచి తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదేవిధంగా ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అనమాట. కాబట్టి మంచి తౌడును, శుభ్రమైనటువంటి తౌడును తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి జల్లించుకొని ఆ తౌడు ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే బెల్లం పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే మనమే కూడా తయారు చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి ఒక 50 గ్రాములు. చివరగా గసగసాలను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ యొక్క చూర్ణాన్ని 25 గ్రాములు, తౌడు, బెల్లము, ఎండు కొబ్బరి, గసగసాలు
ఈ 3 పదార్థాలు 50 గ్రాముల చొప్పున తీసుకుంటే గసగసాలను మాత్రం 25 గ్రాముల చొప్పున మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి వీలైతే రోట్లో వేసేసి మెత్తగా దంచండి. మీకు అనుకూలంగా ఉంటే రోరు వసతులు లేకపోతే మిక్సీలో కూడా బాగా కలిపేసుకోవచ్చు అన్నమాట. ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ రోజు ఒక్కసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్, అర టీ స్పూన్ నుంచి పిల్లలైతే ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ వరకు సరిపోతుంది. పెద్దలైతే మ్యాక్సిమము 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క పొడిని కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల నరాల బలహీనత వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైన సమస్యలు తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ఔషధంలో కూడా ముఖ్యంగా గసగసాలు కూడా ఇందులో ఔషధ ద్రవ్యంగా ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడేసేసి ఆపేయాలన్నమాట. ఉదాహరణకి ఒక 40 రోజులు, మ్యాక్సిమం 2 మంత్స్ కంటే వాడుకోకూడదు అనమాట. కాబట్టి ఇంచుమించు 40 రోజులు సరిపోతుంది. అవసరమైతే మరికొన్నాళ్ళు వాడేసేసి మ్యాక్సిమం 2 మంత్స్ కంటే వాడకూడదు. కాబట్టి మరి ఆ పద్ధతిలో వాడుకొని తర్వాత కొన్ని నెలలు, 3 నెలలు, 4 నెలలు లేదా 5 నెలలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండవచ్చు అనమాట. కాబట్టి 1 నెల నుంచి మ్యాక్సిమం 2 మంత్స్ వరకే ప్రతిసారి వాడుకుంటూ తర్వాత గ్యాప్ ఇస్తూ వాడుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి జీవితాంతం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నరాల బలహీనత లేకుండా, నరాల్లో మంచి శక్తి కలిగి, చైతన్యం కలిగి, శక్తివంతమై, దృఢతరమై, ఎలాంటి బలహీనత, నీరసం, నిస్త్రాణం లేకుండా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ యొక్క బెల్లము ఇలాంటి పదార్థాలు తీసుకోకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలు కలిపి వాడుకొని ఔషధంగా తయారు చేసుకొని ఆ ఔషధాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నరాల బలహీనత సమస్యకి ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.